सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। బాబా క్షమించండి, నా క్షుద్ర బుద్ధి వలన సంశయాలు కలిగాయి, అందుకు నేను సిగ్గుపడుతున్నాను. ఇటువంటి సందేహాలు నాకు శోభించవు. నేను మీ ఆజ్ఞను పాటించేవాణ్ణి, మీ నామస్మరణలో తత్పరుణ్ణి. కేవలం మీ ప్రభావంతో పర్వతం పైనే ఉంటాను, అక్కడే మీ ధ్యానం చేస్తాను. కృపామూర్తి అయిన మిమ్ము స్మరిస్తాను, మీ పాదాలనే గుర్తుంచుకుంటాను. అదే నా నిరంతర తపస్సు. నేను మీకు అనన్య శరణు జొచ్చుతున్నాను. నా రాకపోకలను మీ చేతులలో పెట్టాను. ఇక నేనెందుకు ఆలోచించాలి? మీ ఆజ్ఞ, మీ శక్తితో నా మనసుకు శాంతి కలుగుతుంది. ఇలాంటి మీ సామర్థ్యం ఉండగా నేను వ్యర్థంగా ఎందుకు చింతించాలి అని అన్నాడు. సాయి సమర్థులు సనాతన బ్రహ్మ, వారి వచనాలు బ్రహ్మలిఖితాలు. విశ్వాసమున్న వారికి ఇది పూర్తిగా అనుభవం అవుతుంది. తరువాత బాబా అతనితో, ప్రశాంతమైన మనసుతో నా మాట విను, వేరే ఆలోచనలతో కష్టపెట్టుకోకు. వెంటనే మచ్చిందర్ పర్వతానికి వెళ్ళు. ప్రతిరోజు ముమ్మారు తపస్సు చేయి. కొంతకాలానికి ఆత్మానందంతో పరిపూర్ణుడవుతావు అని చెప్పారు. ఆ ధైర్య వచనాలను విని మాన్కరు ఇక నేను ఏం మాట్లాడగలను అని మౌనంగా ఉన్నాడు. తరువాత పర్వతానికి బయలుదేరడానికి సిద్ధమయ్యాడు. మరల సాయి చరణాలకు ప్రణామం చేసి విభూది ప్రసాదాన్ని, ఆశీర్వాదాన్ని తీసుకొని స్వస్థ చిత్తుడై మచ్చిందర్కు బయలుదేరాడు. రమ్యమైన ఆ స్థలానికి చేరుకొని అక్కడి నిర్మలమైన నీటిని, మెల్లమెల్లగా వీచే వాయువును గని మాన్కరు సంతుష్టుడయ్యాడు. అలా మాన్కరు సాయిబాబా ఆజ్ఞతో ఆ పర్వతం పైన సాయి లేకుండా వారు చెప్పిన ప్రకారం నియమంగా తపస్సును ఆచరిస్తూ ఉన్నాడు. బాబా చమత్కారాన్ని చూడండి. మాన్కరు తపోమగ్నుడై ఉండగా కొండ మీద బాబా ప్రత్యక్షంగా దర్శనమిచ్చారు. అతనికి సాక్షాత్కారమైంది. ధ్యానంలో మగ్నమై ఉన్నప్పుడు దర్శనమవుతుంది. ఇందులో ఏం ఆశ్చర్యం లేదు. కానీ జాగ్రత్తావస్థలో ఆసనంలో కూర్చుని ఉండగా అతడు సాయి సమర్థుణ్ణి చూశాడు. కేవలం కళ్ళతో చూడటమే కాదు, బాలకరాం బాబాను, బాబా నన్నెందుకు ఇక్కడికి పంపారు అని ప్రశ్నించాడు కూడా. బాబా జవాబు ఏమిచ్చారంటే, షిరిడీలో ఉండగా నానా రకాల ఆలోచన తరంగాలు నీ మనసులో లేచేవి కదా, అందుకని నీ చంచలమైన మనసును కుదుటపరచాలని పర్వత ప్రయాణాన్ని ఏర్పాటు చేశాను. నేల, నీరు వగైరా పంచభూతాల కలయికతో నిర్మాణమైన ఈ 3.5 మూరల శరీరం షిరిడీ బయట లేదని తలచావు. ఇప్పుడు ఇక్కడ ఉన్నది అక్కడ ఉన్నది. నిశ్చల మనస్సుతో సరిగ్గా చూడు. నేను నిన్ను అక్కడికి పంపినది ఇందు నిమిత్తమే అని తెలుసుకో. తరువాత నిర్ణయించిన కాలం గడిచాక మాన్కరు తన నివాస స్థలాన్ని చేరుకోవడానికి మచ్చిందర్ పర్వతాన్ని విడిచాడు. బాంద్రా గ్రామం అతని ఊరు. అక్కడికి వెళ్ళాలని తలచి పూణే నుండి దాదరు వరకు రైలు బండిలో ప్రయాణం చేయాలని అనుకున్నాడు. పూణే స్టేషన్కి వెళ్ళి టికెట్టు తీసుకోవాలని కిటికీ వద్ద నిలుచున్నప్పుడు ఒక చమత్కారం జరిగింది. నడుము వరకు ఒక లంగోటీని చుట్టుకొని భుజంపై కంబళిని వేసుకున్న రైతు వేషంలో అపరిచితుడైన ఒక ప్రయాణికుడిని అక్కడ చూచాడు. అతడు దాదరకు టికెట్టు తీసుకుని వెనుకకు తిరిగి మాన్కర్ను చూచి అతని వద్దకు వచ్చాడు. మీరు ఎక్కడికి వెళుతున్నారు అని బాలకరాంను అడిగాడు. దాదరకు అని ఇవ్వగా అతడు వెంటనే తన టికెట్టును బాలకరాంకు ఇస్తూ, మీరు దీనిని తీసుకోండి, నేను కూడా అక్కడికే బయలుదేరా, కానీ ఇక్కడ నాకు ఒక పెద్ద పని ఉంది అని గుర్తుకు వచ్చింది, అందువలన నా ప్రయాణం ఆగిపోయింది అని చెప్పాడు. డబ్బు వెచ్చించి శ్రమపడినా టికెట్ లభించడం కష్టం. అటువంటిది ఏ శ్రమ లేకుండా ప్రాప్తించినందుకు మాన్కర్కు పరమ ఆనందం కలిగింది. తరువాత టికెట్టు డబ్బు ఇవ్వటానికి జేబులో నుండి డబ్బు తీసి చూడగా ఆ వ్యక్తి గుంపులో కలిసిపోయి ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియలేదు. అతన్ని వెతకాలని బాలకరాం ప్రయత్నం చేశాడు, కానీ అదంతా నిష్ఫలమైపోయింది. ఇంతలో రైలు బండి వచ్చింది. పాదాలకు జోళ్లు లేవు, తలకొక పాతగుడ్డ చుట్టుకొని భుజం మీద కంబళి, నడుముకు లంగోటీతో ఉన్న ఈ సోదరుడు ఎవరై ఉంటారు? టికెట్టు డబ్బు కాస్తా కూస్తా కాదు, అది అతని స్వంత డబ్బు. నన్ను రుణగ్రస్తుణ్ణి చేశాడు. ఇదేమిటో నాకు అర్థం కావడం లేదు. ఏమీ ఆశించని మనసు గల ఉదారుడు. పైకి రైతులా కనిపించిన ఆ వ్యక్తి ఎవరో తెలియక మాన్కర్కు చింత.
ఆశ్చర్యంతో అతడు మళ్ళీ కలుస్తాడేమోనని రైలు బండి కదిలే వరకు తలుపు దగ్గర నిలబడ్డాడు. బండి కదిలాక ఇక అతను కలుస్తాడన్న ఆశంతా పోయి రైలు తలుపునకు ఉన్న కమ్మీని పట్టుకుని బండిలోకి దూకాడు. పర్వతం పైన ప్రత్యక్ష దర్శనం. ఇక్కడ ఈ విచిత్ర ఘటన, విచిత్రమైన ఆవేశాన్ని చూసి బాలారాం ఆలోచనలో పడ్డాడు. తరువాత సాయి పాదాలయందు దృఢమైన ప్రేమ, భక్తి, శ్రద్ధలు ఉన్న ఈ సద్భక్తుడు షిరిడీలోనే కృతార్థుడయ్యాడు. సాయి పాద కమలాల ధూళియందు సాయినామాన్ని ఆలపిస్తూ భక్త భ్రమరం బాలకరాం షిరిడీలోనే ఉన్నాడు. అప్పుడప్పుడు బాబా అనుమతితో ముక్తారాంను వెంటబెట్టుకొని షిరిడీ విడిచి బయటకు వెళ్ళేవాడు. అయినా అతని కేంద్ర స్థానం షిరిడీయే కనుక మరల వస్తుండేవాడు. చివరికి పరమ పావనమైన షిరిడీలోనే పరమపదించాడు. పూర్వజన్మలలో పుణ్యమున్నవారు సాయి దృష్టిలో పడి సాయి చరణాలలో లీనమై మరణాన్ని నిర్భయంగా పొందుతారు. వారు ధన్యులు. తాత్యాసాహెబ్ నూల్కరు, భక్త శ్రేష్ఠుడైన మేఘా కూడా భజనలో తత్పరులై చివరకు తమ ప్రాణాలను షిరిడీలో విడిచి ధన్యులయ్యారు. మేఘా మరణించినప్పుడు అతని ఉత్తర క్రియ గొప్పగా జరిగింది. ఆ భక్తుని పైన బాబా అభిమానాన్ని గమనించండి. మేఘా కృతార్థుడు. భక్తులంతా వెంటరాగా గ్రామస్తులు మేఘాను శ్మశానానికి ఊరేగింపుగా తీసుకొని వెళ్ళినప్పుడు వారి వెంట బాబా కూడా వెళ్ళి మేఘాపై పుష్పాలను కురిపించారు. శవ సంస్కారం అంతా జరిగాక మాయలో చిక్కుకున్న ఒక మానవుని వలె దుఃఖించి కళ్ళనీళ్లు పెట్టుకున్నారు. ప్రేమగా బాబా తమ చేతులతో శవాన్ని పూలతో కప్పి దీనస్వరంతో శోకించి వెనుకకు మరలి వచ్చారు. మానవులను ఉద్ధరించే సాధువులను అనేక మందిని చూశాం కానీ సాయిబాబా యొక్క మహిమను నేనెంతని వర్ణించను. వ్యాఘ్రం వంటి క్రూరముగ్రం మానవుని వలె జ్ఞానం కలిగి ఉంటుందా? అది కూడా వారి చరణాలను ఆశ్రయించింది. అతి అమోఘమైన బాబా యొక్క లీల. ఈ విషయంలోని ఒక రమ్యమైన కథను శ్రద్ధగా వినండి. సాయిబాబా యొక్క సమభావం, వారి సర్వవ్యాపకత్వం బోధపడుతాయి. షిరిడీలో ఒకసారి ఒక చమత్కారం జరిగింది. బాబా నిర్వాణానికి 7 రోజుల ముందు ఒక ఎద్దుల బండి వచ్చి మసీదు ద్వారం వద్ద నిలబడింది. దానిలో వెనుక పక్క ఒక భయంకరమైన వ్యాఘ్రం. దాని మెడ గొలుసులతో గట్టిగా కట్టబడి ఉంది. దాని మొహం భయంకరంగా ఉంది. దానికి ఏదో బాధ. దాని తాలూకు వారు ఎన్నెన్నో చికిత్సలు చేయించి అలసిపోయారు. సత్పురుషుల దర్శనం మంచిదని వారికి అనిపించింది. ఆ పులిని ఆడించేవారు 3. ఆ పులి వారి జీవనాధారం. వారు ఊరూరు తిరుగుతూ పులిని ఆడిస్తూ బతుకుతున్నారు. షిరిడీ పక్కగా తిరుగుతుండగా బాబా యొక్క లీలలు విని వారు బాబా దర్శనం చేసుకుందాం, పులిని కూడా అక్కడికి తీసుకువెళ్ళాలి అని అనుకున్నారు. బాబా చరణాలు కోరికలను తీర్చే చింతామణి. అష్టసిద్ధులు వారికి సాష్టాంగ పడతాయి. నవనిధులు వారి పాదాల వద్ద దొర్లుతూ వారి పాద తీర్థాన్ని సేవిస్తాయి. కనుక వారి చరణాలపై శిరసు నుంచి పులి కోసం వారి అనుగ్రహాన్ని కోరుకుందాం. సత్పురుషుల ఆశీర్వచనం అందరికీ కళ్యాణప్రదం అని తలిచి వారు పులిని ద్వారం వద్ద దింపి గట్టిగా గొలుసుతో పట్టుకొని ద్వారం వద్ద నిల్చున్నారు. పులి అసలే భయంకరమైన క్రూర మృగం, పైగా రోగగ్రస్తత, అందువలన మరీ అస్వస్థతగా ఉంది. అందరూ దానిని కుతూహలంగా చూస్తున్నారు. పులి పరిస్థితినంతా దాని తాలూకా వారు బాబాకు విన్నవించారు. బాబా అనుమతిని తీసుకుని ద్వారం వద్దకు తెచ్చారు. పులి గొలుసును తెంపుకొని పారిపోకుండా బాగా గట్టిగా పట్టుకొని దానిని జాగ్రత్తగా సాయి ఎదుటికి తీసుకొని వచ్చారు. మెట్ల వద్దకు రాగానే తేజోరాశి అయిన సాయిని చూచి ఆ పులికి ఏమనిపించిందో గాని ఎంతో గౌరవంగా ముఖాన్ని కిందకు వంచింది. అదేమి చమత్కారమో! మెట్లెక్కుతున్న పులి బాబా పరస్పరం చూచుకున్నారు. పులి బాబాను ప్రేమగా చూసింది. అంతే, వెంటనే తోకను పైకెత్తి ముమ్మారు భూమికి కొట్టి సాయి చరణాలయందు శరీరాన్ని వదిలి నిశ్చేష్టగా పడిపోయింది. భయంకరంగా ఒకసారి గట్టిగా అరచి తక్షణం అక్కడే మరణించింది. దానిని చూచిన వారంతా ఆశ్చర్యపోయారు. దాని యజమానులు దుఃఖపడ్డారు కానీ తరువాత రోగగ్రస్తమై మరణం సమీపించి ప్రాణి ముక్తి చెందిందని సంతోషపడ్డారు. సాధు సత్పురుషుల సమక్షంలో ప్రాణం పోవడం గొప్ప పుణ్యం.
క్రిమికీటకాలు కానీ వ్యాఘ్రం కానీ వారి పాపాలన్నీ పోతాయి. ఏదో పూర్వజన్మ రుణం తీర్చుకోవడానికి సాయి చరణాల వద్ద శరీరాన్ని వదిలి రుణం నుండి ముక్తి పొందింది. ఇది విధి యొక్క అఘటిత లీల. సాయిబాబా చరణాలయందు శిరసు నుంచి మరణించిన ప్రాణి వెంటనే ఉద్ధరింపబడుతుంది. జీవితంలో సంపాదించుకోవాల్సింది ఇదే. ఎంతో గొప్ప భాగ్యం ఉంటే తప్ప సత్పురుషుల సమక్షంలో శరీరాన్ని వదలటం, ఉద్ధరింపబడటం సాధ్యమా? సత్పురుషుల సమక్షంలో శరీరాన్ని విడవటం పరమ సుఖం. అక్కడ విషం తాగినా అది అమృతమే అవుతుంది. ఆ మరణం సుఖమే గాని దుఃఖం కాదు. కళ్ళ ముందు సత్పురుషుల చరణాలు ఉండగా మరణించిన ప్రాణులు ధన్యులు. వారి శరీరాలు కృష్ణార్పణమై వారికిక పునర్జన్మ ఉండదు. సత్పురుషుల కళ్ళ ఎదుట కలిగే మరణం కాదు, అది వైకుంఠ సుఖం. మృత్యులోకాన్ని జయించినట్లే దాంతో పునర్జన్మ దుఃఖం ఉండదు. సత్పురుషుల సమక్షంలో శరీరాన్ని త్యజించిన వారికి పునరావృత్తి ఉండదు. సర్వ పాపాలు నశించి వారు ఉద్ధరింపబడతారు. సత్పురుషుల ఆపాదమస్తకం చూస్తూ శరీరాన్ని విడిచిన వారిది మరణమా? కాదు, అది వారి ఆత్మోద్ధరణ. పూర్వజన్మ గూర్చి ఆలోచిస్తే ఎవరో పుణ్యాత్ముడు విద్యాదర్పంతో మిడిసిపడుతూ ఎవరో ఒక హరిభక్తుని అవమానపరిచి ఉండవచ్చు. ఆ భక్తుని శాపం వలన క్రూర మృగ జన్మను పొంది ఉండవచ్చు. సత్పురుషుని చరణాల వద్ద శాప విమోచనం కలిగి ఉంటుంది. భక్తుల చర్యలు నిజంగా విచిత్రం. సాయి సందర్శన భాగ్యంలో శాప విమోచనమై పాపాలు దగ్ధమై బంధనాలు విడిపోయి కష్టాలు తొలగిపోయి ఏ శ్రమ లేకుండానే ముక్తిని పొందాడు. సంపూర్ణ భాగ్యం లేకుండా సత్పురుషుల సమక్షంలో మరణం ఎలా సాధ్యం? త్రితాపాలు, త్రిపుటి, త్రిగుణాలు నశించిపోయి పులి నిర్గుణ పరమాత్మలో లీనమైపోయింది. పూర్వజన్మ కర్మానుబంధం వలన క్రూరమైన మృగ శరీరం సంబంధం విడిపోయింది. ఇనుప గొలుసుల బంధనం వదిలిపోయింది. ఇది పరమేశ్వరుని నిర్బంధం. సాధు సత్పురుషుల చరణాల కంటే వేరే ఎక్కడ ముక్తి ప్రాప్తిస్తుంది? పులికి ముక్తి లభించినందుకు దాని యజమానులు సంతసించారు. పులి వారి కుటుంబాలను పోషించేది, అది వారి జీవనానికి సాధనం. అందువలన పులి మరణించినందుకు వారు బాధపడ్డారు. వారు సాయి మహారాజును, ఇప్పుడు ఈ పులిని ఏం చెయ్యాలి, దీనిని ఎలా పూడ్చిపెట్టాలి, దీనికి మీరు సద్గతిని కలిగించండి అని ప్రార్థించారు. మీరేం చింతించకండి, దాని మరణం ఇక్కడే ఉంది. గొప్ప పుణ్యం చేసుకోవడం వలన ఇక్కడ అత్యంత శాంతిని పొందింది. తకియా వెనక ఉన్న శివాలయం వద్దకు తీసుకొని వెళ్ళి నంది సమీపంలో దీనిని పూడ్చిపెట్టండి. అలా చేస్తే మీ నుండి బంధ విముక్తి, రుణ విముక్తి కలిగి దానికి సద్గతి కలుగుతుంది. గత జన్మలో బాకీ పడ్డ రుణాన్ని తీర్చుకోవడానికి ఈ రూపంలో జన్మించి ఇంతవరకు మీ బంధనంలో ఉంది అని సాయి మహారాజు చెప్పారు. అప్పుడు పులిని దాని యజమానులు లేవనెత్తి శివాలయం వద్దకు తీసుకొని వెళ్ళి నందికి వెనుక గోతిలో పూడ్చిపెట్టారు. ఇటువంటి విచిత్రమైన చమత్కారం పులి వెంటనే ఎలా చచ్చిపోయింది? ఇంత మాత్రమే జరిగి ఉంటే ఈ విషయాన్ని మర్చిపోయేవారమే. కానీ దీనికి 7వ రోజునే బాబా శరీరాన్ని ధరణిపై విడవటం వలన ఈ విషయం మాటిమాటికి మనసులో మెదులుతుంటుంది. తరువాతి అధ్యాయం ఇంతకంటే మధురమైనది. బాబా తమ గురువు యొక్క లీలలను వర్ణించారు. వారు గోఖలేబాయిని అనుగ్రహించి ఆమె కోరికను తీర్చారు. హేమాడ్ సాయినాథుని శరణు జుచ్చుతున్నాడు. గురువు ద్వారా బావిలో తలక్రిందులుగా వేలాడదీయమై బాబా గురువు అనుగ్రహాన్ని ఎలా సంపాదించారో శ్రవణం చేయండి. స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితము భక్త హేమాడ్ పంత్ విరచితము అయిన శ్రీ సాయి సమర్థ సచ్చరితంలో దర్శన మహిమ అను 31వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय।